ప్రణవ భైరవ నాట్యం. శత్రువు ముందు నిస్సహాయ స్థితిలో ఈ భంగిమ చేస్తే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు. అరుంధతి, ఎవరు? అరుంధతి, ఎవరు మాట్లాడండి? ఎవరు? ఎవరు? నువ్వు వీరనాట్యాన్ని నేర్పడానికి వచ్చావు. నేను నీ దగ్గరికి శృంగార నాట్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాను. అరుంధతి, కాంచన గారికి ఒంట్లో బాలేదంటమ్మా. రేపు వస్తానని చెప్పి వెళ్ళారు. అదృష్టవంతురాలివే బొమ్మాలే. సుఖపడుతూ చస్తున్నావు, చస్తూ నన్ను సుఖపెట్టావే అమ్మ బొమ్మాలే. ఇక మీరు ఈ సంస్థానంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు అత్తింటి పేరు చెడగొట్టి ఇక్కడికి వచ్చావు. నీ కొడుకు కూడా ఈ సంస్థానం పరువు తీస్తుంటే ఎవ్వరూ ఊరుకోరు. జాగ్రత్త. ఇంత కిరాతకం చేసిన వాడిని క్షమించడానికి వీల్లేదు. పంపించేయండి నాన్న, వీళ్ళని వెంటనే పంపించేయండి. వాడిని భరిస్తున్నది అల్లుడన్న బంధంతో కాదమ్మా, వాడి చేతిలో నీ అక్క జీవితం ఉందన్న బాధ్యతతో. ఆ అంటే లేకపోతే నేను భూ అంటే ఈ ఊరి జనం వాడిని కుక్కని కొట్టినట్టు కొడతారు. కనపడుతున్నావా? ఏంటి మీ వాళ్ళంతా మా తల్లి కొడుకుల మీద రెచ్చిపోతున్నారు? చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? తొందరపడకు. ఈ సంస్థానానికి నువ్వు వారసుడు అయ్యే వరకు ఇది బ్రతికే ఉండాలి. అప్పుడే ఈ ఇంటి అల్లుడిగా ఈ సంస్థానానికి సర్వాధికారి అవుతావు. అందుకేరా దీన్ని నీకిచ్చి పెళ్లి చేసింది. ఇది కాని చచ్చిందనుకో, ఇక మనకి సంస్థానంలో స్థానమే ఉండదు. తరివి తరివి కొడతారు, గుర్తుంచుకో. వాడి చేతిలో నీ అక్క జీవితం ఉందన్న బాధ్యతతో భార్గవి